గోవిందార్య వేదాంత గ్రంథాలన్నీ సాంప్రదాయబద్ధంగా ఉపదేశ క్రమాన్ననుసరించి అధ్యయనం చేశారు. మేము తరించామని భావిస్తున్నాము అని అంటారు రామానుజుల వారు. గోవిందజీయర్ ఇలా అంటున్నారు: రామానుజస్వామి, గతంలో వైష్ణవయతులకు సంబంధించిన సంశయాలు ఎన్నో నాకుండేవి కదా. అలాంటివి ఎవరికున్నా తీర్చుకోవడానికి వీలయ్యేట్టు ఓ ధర్మశాస్త్ర సంగ్రహ గ్రంథాన్ని కురుద్దామని ఉంది అని అంటారు. దానికి రామానుజుల వారు చాలా బాగుంది, యతిధర్మ సముచ్చయం అనే పేరుతో త్రిదండ సన్యాసులందరికీ ఇది ప్రమాణం కాగలదు అని ఆశీర్వదిస్తారు. రామానుజుల వారు వరదరాజ సన్నిధిలో ఇలా ప్రార్థిస్తున్నారు: శ్రీహస్తగిరినాథ దేవరాజ, శాస్త్ర వ్యాసాంగం చేయగలిగిన యాదవ ప్రకాశులను గోవిందజీయరుగా సత్సాంప్రదాయ ప్రవర్తకులయ్యేటట్టు చేశావు. వారు సన్యాస ధర్మాలను సంస్కారాలను తెలియజేసే మంచి గ్రంథాన్ని యతిధర్మ సముచ్చయముగా అందించి 6 నెలలైనా కాకమునుపే వారిని నీ సన్నిధికి చేర్చుకున్నావు. వైదిక ధర్మ సంరక్షణకై యోగ్యులైన వ్యక్తులను తయారు చేసే శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత రామానుజుల వారితో వారి శిష్యులు ఇలా అంటున్నారు: ఆచార్య, గోవింద భట్టరు చక్కటి ప్రజ్ఞాశాలి, కాని ఆయన కాళహస్తిలో అన్యమార్గావలంబి అయి పడి ఉన్నాడు. అతనికి వాస్తవ స్థితిని బోధించి సాత్వికమైన భగవన్ మార్గంలోనికి తీసుకురాగలిగితే అని విన్నపం చేసుకుంటారు. రామానుజుల వారు ఇలా అంటున్నారు: చాలా బాగుంటుంది. ఆ ప్రయత్నం చేయడానికి శ్రీశైల పూర్ణులను ప్రార్థిస్తా. తిరుమల క్షేత్రంలో దగ్గరలోనే ఉంటున్నారు కనుక వారైతే సులభంగా చేయగలుగుతారు. నేనొక లేఖను వ్రాసిస్తా. తిరుమల నంబి గారికిది అందించండి. ఒక్కసారే ఇది సాధ్యం కాకపోవచ్చు. అవసరాన్ని బట్టి 2-3 సార్లైనా కాళహస్తికి వెళ్ళి సాధించుకురాగలిగే శక్తి తిరుమల నంబి గారికి ఉంది. ఆపై స్వామి దయ అంటూ రామానుజుల వారు ఆ లేఖని వారి శిష్యులకు అందిస్తారు. ఇది ఇలా ఉండగా శ్రీరంగంలో రంగనాథ పెరుమాళ్ వద్ద అక్కడ ఉన్నవారు రామానుజుల వారి గురించి స్వామివారికి ఏమి విన్నపం చేసుకుంటున్నారో రేపు తెలుసుకుందాం.